ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరే కదా అలిసిపోయో తాగు అని ఇచ్చారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? అసలు అలాంటి ఒక మత్తు పదార్థం ఉంటుందని కూడా నాకు తెలీదు. నన్నెందుకు అనవసరంగా తిడుతున్నారు? ఏంటిదంతా? ఒకరి మీదకి ఒకరు తోస్తున్నారు. ఏం జరిగింది? నేను చెప్తాను ఏజే. మీరు హోలీ పండుగ సెలబ్రేషన్స్ కి రానని చెప్పి వెళ్ళాక భాను మా దగ్గరకొచ్చి ఎలాగైనా ఏజేని హోలీలో పార్టిసిపేట్ చేసేలా చేస్తాను అని మాతో ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత అక్కడికొచ్చాక ఏజే ఒక్కడే రంగులు పూసుకోవడం లేదు, నేను ఏజేకి రంగులు పూస్తాను అని అక్కడ కూడా ఛాలెంజ్ చేసింది. అంటే మీరు స్పృహలో ఉంటే రంగు రాసినందుకు ఊరుకోరు కదా, అందుకనే ఇలా ప్లాన్ చేసింది. అందుకేనా ఏజే నిన్నంతా నవ్వుతూనే ఉన్నాడు. భానుతో కలిసి డాన్స్ కూడా చేశాడు. ఆపండి, ఆపండి, ఆపండి. నువ్వు నన్ను మధ్యలో పెట్టి ఛాలెంజ్లు చేస్తావా? నీ ఛాలెంజ్ల కోసం నన్ను ఫూల్ని చేస్తావా? కాలనీ వాళ్ల ముందు నా పరువు తీస్తావా? మీరేం పరువు తక్కువగా బిహేవ్ చేయలేదు. ఒక భార్యతో ఒక భర్త ఎలా ఉండాలో అలాగే ఉన్నారు. అందరూ అదే అనుకున్నారు. అదే అదే అలా అందరూ అనుకోవాలనే నువ్వు ఇలా ప్లాన్ చేశావు. నన్ను మోసం చేసి నా చేత మజ్జిగ తాగించావు. నువ్వు చాలా తెలివైన దానివి. ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ నీకు. ఏమైనా చేయగలవు. నువ్వు తలుచుకుంటే నన్ను ఏ స్థాయికైనా దిగజార్చగలవు. నిన్ను ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకు అసలు నీ మొహం కనబడటానికి వీల్లేదు. ఇక నుంచి ఇంట్లో నీ మొహం నాకు చూపించుకో. నాకు అసలు నీ మొహం కనబడటానికే వీల్లేదు. ఏ ఆడదైనా భర్త ప్రేమ దక్కించుకోవాలంటే ఇలాంటి చౌకరకం పనులు కాదు చేయాల్సింది. మజ్జిగ ఇచ్చింది మేమే. అందులో ఆ మత్తు పదార్థం కలిపింది మేమే. కానీ నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు ఏజే చేత తాగిస్తావని అస్సలు ఊహించలేదు. అది కూడా మా మంచికే జరిగింది. నిన్ను జీవితంలో ఏజే క్షమించుడు. వెళ్ళు. వెళ్ళి మొహాన్ని ఏ మ్యూజియంలోనో పెట్టి ఉత్తమొండెంతో తిరుగు. ఇప్పుడు అర్థమైందా మా సత్తా? కోడళ్ళంటే ఏంటో చూపిస్తానని నేనన్నాను కదా. అర్థమైంది. మీరు నా మీద పంతంతో ఏ స్థాయికైనా దిగజారిపోగలరని ఇవాళ క్లియర్గా అర్థమైంది. మీలా నేను దిగజారను.
అంతస్తునై ఉంటాను. ఇక నుంచి అసలైన అత్తంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఏం చేయమ్మా, ఇందులో బాను తప్పేం లేదని చెప్పడానికి వచ్చావా? క్షమించరాని నేరం చేసిన మనిషి గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. నేను నీ గురించి మాట్లాడడానికి వచ్చాను నాన్న. దేని గురించి? నీ నవ్వు గురించి. ఇందులో ఎవరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ చాలా కాలం క్రితం నువ్వు మర్చిపోయిన నవ్వు నిన్న చూశాను. నువ్వు నవ్వగలవని మేమంతా కూడా మర్చిపోయాం. ఈ హోళీ పండుగలో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగులు నీ నవ్వులో కనిపించాయి. నువ్వు మళ్ళీ నా అభిలాగే కనిపించావు. కాలేజ్కెళ్లే అభిలాగా, ప్రవళికతో కలిసి సంతోషంగా గడిపే అభిలాగా. ఒక్క మాట అడుగుతాను, వింటావా నాన్న? ఏం చేయమ్మా? నాకు నా అభి కావాలి. ఏ చేయవద్దు, ఈ హిట్లర్ వద్దు. మీకసలు మనుషుల్ని అర్థం చేసుకోవడం తెలుసా? ఎప్పుడు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు, వాళ్ళు చెప్పేది వినరు. ఈ మూర్ఖత్వాన్ని భరించలేకనే ప్రవళిక చనిపోయింది. నా కొడుకు అందరిలాగే అన్ని రకాల స్పందించాలి. నవ్వొస్తే నవ్వాలి, ప్రేమ కలిగితే చూపించాలి. మనసులో మంచితనం పెట్టుకొని పైకి కఠినంగా ఉండే ఈ ఏజే వద్దు. ఈ ఏజే ఎవరికీ అర్థం కాడు. ఈ ఏజే కూడా ఎవ్వరూ అర్థం కారు. నిన్ను భయంతో గౌరవించేవాళ్ళొద్దు, ఇష్టంతో గౌరవించే వాళ్ళు కావాలి. నువ్వు అభిగా ఉంటేనే అది సాధ్యం. చెప్పు నాన్న, మళ్ళీ నువ్వు అభిలాగా మారిపోతావా? నేనేం జరిగిందో నాకు గుర్తులే జయమ్మా. ఆ మత్తులో నేనేం చేశానో నాకు తెలీదు. నాకు తెలిసింది ఒక్కటే, నా నవ్వుని ప్రవళిక తీసుకెళ్ళిపోయింది. నా సంతోషాన్ని మూటగట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నీకు మాటిచ్చి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తిరగలేను. నాకు నటించడం రాదు. నన్ను ఎవరూ గౌరవించాలని నేను కోరుకోవట్లేదు. వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే చాలని మాత్రమే అనుకుంటున్నాను. అది వాళ్ళ కోపంలో అనిపిస్తే నేనేం చేయలేను. నవ్వుని పెదాల మీద అతికించుకుని తిరగటం
క్యాట్ వాక్ లా ఉంది. ఇది ఇంటి ఇల్లాలి నడక కాదు. ఛీ! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అయ్యో బాబాయ్, ఈ పాట బాగుంది. ఇలా రా నువ్వు. ఏంటి ఎక్కడికి పొలోమని ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఆ, ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి పిచ్చా ఏంటి? ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఇల్లాలిగా భర్త బయటికి వెళ్తుంటే ఎదురు రావాలని వెళ్తున్నాను. ఏంటి ఎదురు వెళ్లేది? నీ మొహమే చూపించడానికి వీల్లేదని ఇవాళ్లే కదా చెప్పింది. మళ్ళీ ఎదురు వెళ్తే మొహం పచ్చడి చేస్తాడేమో. జ్యోతి ఎచ్చి ఆపు. అందుకే మీరు బయటకు వెళ్తుంటే ఎదురు రావాలనుకున్నాను, కానీ మీరు నా మొహం కనిపించొద్దన్నారు కదా, అందుకే బిందె తగిలించుకున్నాను. ఏయ్ బిందె మొహం, నీకేమైనా మెంటలా? చెంబు మొహం పోయి బిందె మొహమా? మీరు ఇలా ప్రమోషన్స్ ఇస్తున్నారా? ఊపిరాడకి చచ్చినా నీ చావుకి నేనే కారణమని అరెస్ట్ చేద్దామనా? ముందు ఆ బిందె తీసి పక్కన పడే. బిందె తీస్తే నా మొహం కనిపిస్తుంది, ఓకేనా? నేను వెళ్ళాక తీ. ఇంకోసారి ఇలాంటి వేషాలు నా ముందే ఎక్కు. మీ వెనకాల ఎదురు రావడం కుదరదు కదా. షడప్. బయటకు వెళ్లే వాళ్ళు ఇలాంటివి తగిలించుకుంటే కరోనాకి ఇంతకన్నా ప్రొటెక్టివ్ ఇంకొకటి లేదు. మాస్క్ అవసరమే లేదు. ఎచ్చి తప్పుకో. ఏకారి బిందె మొహం. అయ్యో వెళ్దామా? చెంబు మొహమే కొంచెం బెటర్, మళ్ళీ బిందె మొహం ఏంటి? నా బొంద మొహం. వెళ్ళిపోయారా మిమ్మల్ని? ఓయ్ హిట్లర్, వెళ్ళిపోయారా? ఏజే వెళ్ళిపోయి చాలా సేపు అయింది. ఎందుకు నీకు చేతకాని పనులన్నీ చేస్తాం? నీకొక ఆడపిల్లగా నడుచుకోవడమే చేత కాదు, ఇంకా ఇల్లాలుగా నడుచుకోవడం ఎప్పటికి రావాలి? బల్బు కనిపెట్టిన సైంటిస్ట్ కూడా 99 సార్లు ఫెయిల్ అయ్యి 100 సారి కనిపెట్టాడు. నేను విజయం సాధించేదాకా నా ప్రయత్నాలు ఆపను. ఎందుకు చూపించను? ఏ చెక్కి తప్ప ఎవరికైనా నా ఫేస్ చూపిస్తాను. ఓ మై ప్రభాస్, బిందె రావడం లేదు. ఏజే నీకు పెట్టిన పేరు పర్మనెంట్ అయిపోయేలా ఉంది, బిందె మొహం. కొంచెం బిందె తీసి పుణ్యం కట్టుకోండి. ఆగండి, దూరంగా ఉండు. ఏంటిదంతా దక్ష? ఓ మై ప్రభాస్, ఎవరి బిందె మొహం?
నాకు ఊపిరి ఆడడం లేదు. కొంచెం తీయమని చెప్పు దక్ష. చూస్తారేంటి, తీయండి. ఓ మై ప్రభాస్, అతను వచ్చే వరకు కుదురుగా ఒక చోట కూర్చోమని చెప్పు మాయా. లేదంటే అందరం మూతికి ముక్కుకి ప్లాస్టర్లు వేసుకొని తిరగాలి. అబ్బా, అయ్యో ఎవరైనా తీయండి, లేదంటే ఎవరినైనా పిలిపించి తీయించండి. ఏమైంది? ఆ బిందెలు తీసేవాడు ఇంకా రాలేదా? వస్తున్నాడు జయమ్మ. నేను 2 సార్లు కాల్ చేశాను. ఆ బిందెలు తీసేవాడిని త్వరగా రమ్మనండి, నాకు ఊపిరి ఆడడం లేదు. ఎక్కడా మేకపోతూ? అక్క, ఎవరితను? నేను బిందెలు తీసే మస్తాన్ని పిలవలేదు, మటన్ కొట్టే మస్తాన్ని పిలిచాను. ఇప్పుడు చూడు తమాషా. మస్తాన్ నువ్వే కదా? నేనే. ఎక్కడ పొట్టేలుంటదో అక్కడికి నేనొస్తా. చూడు మస్తాన్, నువ్వు ఈ బిందె తీయగలవా? ఈ పొట్టేలు పున్నం ఎవరు? అయ్యో, పున్నమ్మ కాదు, ఓ పుల్లమ్మలే. ఆ బిందె తీయాలి. ఎంత తీసుకుంటావు? కేజీ మటన్ రేట్ అవుద్ది. మటన్ రేట్ ఏంటి? 800. 1000 రూపాయలు ఇస్తాను. ముందా బిందె తీ. ఏ, బిందె కింద నా తలకాయిందరూ సచ్చినోడా. ఎవరి బిందె మొహం? ఇలా తిడితే నేను తీయను పో. ఎలాంటి పొగరమోత పొట్టేలైనా కిక్కురు మనకుండా తల తీయించుకుంటది. ఏం మాట్లాడుతున్నావు? బాబు, కోపం తెచ్చుకోకుండా తల తీ. అదేంటి అలా అడుగుతున్నావు? తలకాయ నరకడం తప్ప వేరే వేట్ లేదు. ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అసలేం పనిచేస్తావు నువ్వు? నేను మటన్ కొట్టు మస్తాన్నమ్మా. ఆ? నువ్వా? ఏజే రెస్టారెంట్కి మటన్ సప్లై చేసేవాడివా? అవునమ్మా. ఏమిటి దక్ష ఇది? వీణ్ణి పిలిచావేమిటి? అంటే అది సెల్లో మస్తానని మాత్రమే ఫీడ్ అయి ఉంది జయమ్మ. నేను బిందెలు చేసే మస్తాన్కి ఫోన్ చేయబోయి ఈ మస్తాన్కి ఫోన్ చేశాను. నువ్వు కావాలని వీడిని పిలిపించావు, నాకు తెలుసు. ఒరే, నువ్వు వెళ్ళరా ముందు. మరి నా కేజీ మటన్ డబ్బులు? ఏజే గాని తెలిసిందంటే నీ ఒంట్లోంచి కేజీ మాంసం తీసి నీకే అమ్మేస్తాడు. వెళ్ళిక్కడి నుంచి.
నగా